అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ హైకమాండ్ ఒక పెద్ద టాస్క్ ఇచ్చిరు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. రేవంత్ అన్న 99 రోజుల యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసిండు. ఈరోజు రేవంత్ అన్న కలెక్టర్లతో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. 33 జిల్లాలలో ఉన్నటువంటి కలెక్టర్లతోటి రేవంత్ అన్న భేటీ అయిండు, సమావేశం పెట్టిండు, వాళ్ళతో డిస్కస్ చేసిండు. రేవంత్ అన్న 99 డేస్ యాక్షన్ ప్లాన్ ఏందో తెలుసా? అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా మనం ఏమేం అభివృద్ధి చేస్తాం, ఏమేం పథకాలు అమలు చేస్తాం, ఎక్కడెక్కడ వైఫల్యాలు జరిగినాయి, అంటే ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఏ ఏ జిల్లాలో ప్రజలు ఏమనుకుంటున్నారు, కాంగ్రెస్ పైన పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా, అసలు జనాలు కాంగ్రెస్ పైన ఏమనుకుంటున్నారు, పబ్లిక్ వర్షన్ ఏంది అనేది రేవంత్ అన్న తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడట. ఎన్ని పథకాలు ఇచ్చినాం, ఎన్ని పథకాలు ఇంకా ఇవ్వాలి, ఆ పథకాల పైన జనాల ఒపీనియన్ ఏంది, జనాలు అసలు ఏం మాట్లాడుకుంటారు కాంగ్రెస్ పైన, ఈ గవర్నమెంట్ పైన పబ్లిక్ పల్స్ ఎట్లున్నది, పబ్లిక్ మూడ్ ఎట్లుంది అనేది రేవంత్ అన్న తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. కలెక్టర్లతో రేవంత్ అన్న సమావేశం పెట్టిండు. అయితే ఈ 99 రోజుల యాక్షన్ ప్లాన్కి 2 కారణాలు ఉన్నాయి. కారణం ఒకటి ఏంటంటే రేవంత్ అన్నకు కాంగ్రెస్ హైకమాండ్ ఒక టాస్క్ ఇచ్చిరట. ఆ టాస్క్ ఏంటంటే దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం పైన తెలంగాణ జనం ఘోరమైనటువంటి వ్యతిరేకంగా ఉన్నారు. రేవంత్ రెడ్డిని పబ్లిక్ తిడుతుర్రు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పబ్లిక్ తిడుతుర్రు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన, ఎంపీల పైన, మంత్రుల పైన, ఎమ్మెల్సీల పైన, ముఖ్యమంత్రి పైన, అధిష్టానం పైన కూడా జనాలు కోపంతో ఉన్నారు. కారణం ఏంటి అంటే రేవంత్ అన్న అధికారంలోకి రాకంటే ముందు 100 డైలాగులు కొట్టిండు, రకరకాల డైలాగులు చెప్పిండు, ముచ్చట్లు చెప్పిండు, రకరకాలుగా మాట్లాడిండు. సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పట్లో రేవంత్ అన్న ఏం చెప్పిండో పక్కన పెడితే ఇప్పట్లో మాత్రం ఏది లేదు. అప్పట్లో ఏమో అన్ని చేస్తాం, అద్భుతాలు చేస్తాం, 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, 420 హామీలు ఇస్తామని చెప్పి రేవంత్ అన్న గప్పాలు కొట్టిండు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ అన్న ఫుల్ సైలెంట్, అసలు ఏం మాట్లాడే పరిస్థితి లేదు, పథకాల గురించి మాట్లాడే సిచ్యువేషన్ లేదు, సంక్షేమాల గురించి మాట్లాడే సిచ్యువేషన్ లేదు, అభివృద్ధి గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఏమన్నా అంటే హైడ్రా, మూసి, లేకపోతే ఢిల్లీకి పోవుడు, లేకపోతే బయట దేశాలకు పోవుడు, విదేశాలకు పోయి చదువుకున్నాడు, లేకపోతే గ్లోబల్ సమ్మిట్ అని ఒప్పందాలు వస్తున్నాయని చెప్పి రకరకాలుగా ఏదో డైలాగులు తప్ప తెలంగాణ గురించి ఆలోచన చేసేటటువంటి పాపానికి పోలే. ఇప్పుడు రేవంత్ అన్న 99 డేస్ యాక్షన్ ప్లాన్ అట. ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్ వెనకాల ఏముంది అసలు ప్లాన్ అనేది నేను చెప్తా. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది, నేను ఇంకా గట్టిగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తా, ప్రజల కోసం పోరాటం చేస్తా. రైట్గా టాపిక్లోకి పోతే రేవంత్ అన్న 2 టాస్కులు. ఆ 2 టాస్కులు ఏంటి అంటే టాస్క్ నెంబర్ 1, ఢిల్లీ హైకమాండ్ రేవంత్ అన్నకు ఒక షాక్ ఇచ్చింది. ఆ షాక్ ఏంటి తెలుసా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి దాదాపు 820 రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన తెలంగాణ జనం విపరీతమైనటువంటి కోపంతో ఉన్నారు. మామూలు కోపం కాదు, భయంకరమైనటువంటి కోపం. జనాల దగ్గరికి పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంది అని చెప్పి అడిగితే పొట్టుపొడి తిడుతురు. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది అని చెప్పి జనాల దగ్గరికి పోయి అడిగితే పొల్లు తిడుతురు. కాబట్టి జనం వ్యతిరేకంగా ఉన్నారు. ఈ వ్యతిరేకతని పొడగొట్టుకోవాలని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డికి టైం ఇచ్చిరట. ఎంత రోజులు? 100 రోజుల టైం ఇచ్చిరట రేవంత్ రెడ్డికి. 100 రోజులు అంటే 3 నెలల టైం ఇచ్చారు, దాదాపు 3 మంత్స్. ఈ 3 మంత్స్ టైంలో రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత రేవంత్ రెడ్డి పొడగొట్టుకోవాలి, కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత రేవంత్ రెడ్డి పొడగొట్టుకోవాలి. హైకమాండ్ ఆ టాస్క్ ఇచ్చిరట. ఒకవేళ ఈ 100 రోజులలో రేవంత్ రెడ్డి కనుక కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత పొడగొట్టుకోలేకపోతే, వ్యతిరేకత పోకపోతే రేవంత్ రెడ్డి సీఎం పదవి పోయేటటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. 99 రోజులలో రేవంత్ రెడ్డి సీఎం పదవి పోయే సిచ్యువేషన్స్ ఉండవచ్చు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నా అంటే కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి డికే శివకుమార్ ఆయన కాంగ్రెస్కి అగెనెస్ట్ అయిండు, కాంగ్రెస్కి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏంది? సిద్ధరామయ్య ముఖ్యమంత్రి ఉన్నాడు, సిద్ధరామయ్య ప్లేస్లో నన్ను ముఖ్యమంత్రి పెట్టండి, సిద్ధరామయ్య కంటే ఎక్కువ సపోర్టు ఎమ్మెల్యేలది నాకుందని చెప్పి డికే శివకుమార్ హైకమాండ్తో మాట్లాడుతున్నాడు. హైకమాండ్ ఒప్పుకోకపోతే డికే శివకుమార్ కాంగ్రెస్కి అగెనెస్ట్ తిరిగిండు. ఇట్లా రేవంత్ రెడ్డి పైన చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు అగెనెస్ట్ ఉన్నారు. మంత్రులకు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ నచ్చలేదు, రేవంత్ రెడ్డి వ్యవహారం నచ్చలేదు, తెలంగాణ ప్రజలకు కూడా రేవంత్ రెడ్డి వ్యవహారం నచ్చలేదు. అందుకే
రేవంత్ రెడ్డికి ఒక టాస్క్ ఇచ్చిరు అనేది వినబడుతున్న చర్చ. ఈ అంశం పైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఏందది? టాస్క్ నెంబర్ 1 మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ 99 రోజుల టైం ఇచ్చిరట. ఈ టైం బాండ్లోనే, ఈ టైం పీరియడ్లోనే రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత పొడగొట్టుకోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకతను పొడగొట్టుకోవాలి. మళ్ళీ 99 రోజులలో పబ్లిక్ కాంగ్రెస్ సూపర్ గ్రేట్, కాంగ్రెస్ అద్భుతం అని చెప్పి కాంగ్రెస్ని పొగడాలి. ఆ రోజును తీసుకురావాలని చెప్పి రేవంత్ రెడ్డికి టాస్క్ ఇచ్చారు. టాస్క్ నెంబర్ 1 ఇది. హైకమాండే రేవంత్ రెడ్డికి 99 రోజుల టైం ఇచ్చి, ఈ టైంలో కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకతను తొలగించుకోండి, మీరు ఏం చేస్తారో మీ ఇష్టం, మీరు సంక్షేమ పథకాలు ఇస్తారా ఏం చేస్తారా అది మీ ఇష్టం, కానీ వ్యతిరేకత పోవాలని చెప్పి రేవంత్ రెడ్డికి హైకమాండ్ చెప్పిరట. సరే, ఇదొక టాస్క్ కదా. రెండోది ఏంటి తెలుసా? సెకండ్ టాస్క్ ఏంటి తెలుసా? రేవంత్ రెడ్డి 99 రోజుల టైంలో ఆయన ఒక టాస్క్ పెట్టుకున్నాడు. అధిష్టానం ఒక టాస్క్ పెడితే రేవంత్ అని ఒక టాస్క్ పెట్టుకున్నాడు. ఏంటి తెలుసా? సెకండ్ టాస్క్, ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి దెబ్బ తగిలేటటువంటి అవకాశం కనబడుతున్నది. గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కాంగ్రెస్కి ఓటేయడానికి రెడీగా లేరు. కారణం ఏంది? రైతు భరోసా రాలే, రుణమాఫీ కాలే, పెన్షన్లు రాలే, మహిళలకు 2500 రాలే, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు చక్కగేలే, ఆగమాగం పరిస్థితుంది ఊళ్ళే. కాబట్టి ఊర్లో ఉన్నటువంటి పబ్లిక్ మ్యాక్సిమం జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో కాంగ్రెస్కి ఓట్లు వేయడానికి రెడీగా లేరు, ప్రభుత్వాన్ని తిడుతూ ఉన్నారు. మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి. ఆ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక అది టౌన్కు సంబంధించినటువంటి ఎన్నిక. అక్కడ రైతులు ఉండరు, సామాన్య జనం ఉండరు. టౌన్ అంటే చిన్నపాటి మండలం, అంటే మండల్లో ఉన్నటువంటి వాళ్ళు వేయాల్సినటువంటి ఎన్నిక టౌన్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక. కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించి గ్రామంలో ఉన్నటువంటి ఎన్నిక, ఇది విలేజ్లో ఉన్నటువంటి ప్రజలు వేయాలి ఎన్నిక. కాబట్టి రైతులు కూడా ఎన్నికలలో పాల్గొనాలి. కాబట్టి రైతులు మ్యాక్సిమం కాంగ్రెస్ కోటేయరు. అయితే రేవంత్ అన్న ఈ 99 రోజులలో ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు రావడానికి ప్రయత్నిస్తున్నాడు. మరి ఏం చేస్తాడు అంటే వ్యతిరేకతను పొడగొట్టుకోవాలి. రేవంత్ అన్న వ్యతిరేకతను పొడగొట్టుకోవాలి. అందుకే రేవంత్ అన్న కలెక్టర్లతో మాట్లాడుతున్నాడు. 33 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతోటి సమావేశం. అసలు మీ జిల్లాలో పరిస్థితి ఎట్లుంది, మీ జిల్లాలో కాంగ్రెస్ పైన పబ్లిక్ ఏమనుకుంటున్నారు, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందని చెప్తున్నారు, పబ్లిక్కి కొంతమందికి డబుల్ బెడ్రూమ్లు పోయినాయి, కొంతమందికి రుణాలు మాఫీ అయింది, కొంతమందికి 2000 రూపాయల పెన్షన్ వస్తున్నాయి, ఇంకొంతమందికి కొన్ని చేసినాం, అసలు వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి జిల్లా కలెక్టర్లతో రేవంత్ రెడ్డి అడుగుతున్నాడట. అడిగి తెలుసుకుంటున్నాడట. ఎక్కడెక్కడైతే జిల్లాలలో కాంగ్రెస్కి బాగా వ్యతిరేకత ఉందో అక్కడ రేవంత్ అన్న 99 డేస్ యాక్షన్ ప్లాన్. ఏం యాక్షన్ ప్లాన్ తెలుసా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 33 జిల్లాలలో దాదాపు ఒక 25 జిల్లాలలో వ్యతిరేకత ఉందనుకో, ఇక మిగిలినటువంటి ఒక 5, 6 లేదా ఒక 10 జిల్లాలలో వ్యతిరేకత లేదు, మిగతా 25 జిల్లాలలో వ్యతిరేకత ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అనుకుంటే ఈ 25 జిల్లాలలో ఏమేం చేయాలనేది రేవంత్ అన్న ప్లాన్ చేసుకుంటారు. అదే యాక్షన్ ప్లాన్, 99 రోజుల యాక్షన్ ప్లాన్. ఏం చేస్తాడు? చేస్తే మ్యాక్సిమం 25 జిల్లాలలో ఉన్నటువంటి రైతులకు ఫస్ట్ రైతు భరోసా ఇస్తాడు. ఫస్ట్ విడత రైతు భరోసా వేసి ఈ జిల్లాలను పాజిటివ్ చేసుకుంటాడు. తర్వాత మహిళలకు ఏమన్నా 2500 రూపాయలు ఫస్ట్ ఎక్కడెక్కడ వ్యతిరేకత ఉన్నటువంటి జిల్లాలు ఉన్నాయి అక్కడ మహిళలకు 2500 ఇవ్వచ్చు. లేకపోతే అక్కడ రోడ్లు వేపిస్తాడు, లేకపోతే అక్కడ స్కూల్ కడుతున్నామంటాడు, శంకుస్థాపనలు చేస్తాడు. ఏదో ఇక కలరింగించుకోవడానికి రేవంత్ అన్న రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. అంటే 99 రోజుల యాక్షన్ ప్లాన్ దేనికి అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఈ 99 రోజుల యాక్షన్ ప్లాన్ లోపట్టే పెడతాడు. అంటే 99 రోజులలో మీకు రైతు భరోసా అకౌంట్లో వేస్తాం, 99 రోజులలో మీకు రుణమాఫీ చేస్తాం, 99 రోజులలో మహిళలకు 2500 ఇస్తాం, 99 రోజులలో మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, 99 రోజులలో మేము నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇట్లా రకరకాలుగా రేవంత్ అన్న డైలాగులు చెప్పుకొని ఈ 99 రోజుల వ్యవధిలోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కంప్లీట్ చేసుకుంటాడు. తర్వాత 99 రోజులు అయిపోయిన తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అయిపోతాయి కదా, మాక్సిమం ఈ 3 months లోపే రేవంత్ అన్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెట్టేస్తాడు. ఈ 99 రోజులను ఎందుకు అంటున్నాడు అంటే మనల్ని నమ్మియనీకి. 99 రోజుల్లో అన్ని అమలు చేస్తామని ఇప్పుడు మళ్ళీ చెప్తాడు. ఆ రోజేమో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని రేవంత్ అన్న డైలాగులు వచ్చింది. 6 గ్యారెంటీలు అచే వీక్ని. ఇప్పుడు 99 రోజులలో యాక్షన్ ప్లాన్ అంటున్నాడు. అంటే జనాలను మళ్ళీ నమ్మియాలి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో తీవ్ర వ్యతిరేకత ఉన్నది, ఓట్లేసే పరిస్థితి లేదు కాంగ్రెస్కి. కాబట్టి
మళ్ళీ ఇప్పుడు 99 రోజులలో రుణమాఫీ ఇస్తాం, పెన్షన్లు ఇస్తాం, రైతు బంధు ఇస్తాం అని చెప్పి మళ్ళీ కొత్త డైలాగులు. ఇక జనాలు కూడా నమ్మి 99 రోజులు రేవంత్ అన్నీ చేస్తాడా అని చెప్పి మనం నమ్మి ఓట్లు కుద్దాలి. 99 రోజులు అయిపోయినాక మళ్ళీ ఏముండదు, ఉత్తదే మళ్ళీ ఖాళీ సంచి కాడ కొట్లాట. పొద్దుగాల లేతే రేవంత్ అన్న డైలాగులు వినాలి, గదే పాత స్పీచ్ వినాలి, గంతే. గవే పాత డైలాగులు ఉంటాయి, పాత ముచ్చట ఉంటుంది. కాబట్టి 99 రోజుల లోపే 99 రోజుల లోపే అంటే ఇప్పుడు మార్చి 10వ తారీఖు నుండి 99 రోజులు స్టార్ట్ అవుతుందట. మార్చి ఏప్రిల్ మే అంటే 3 నెలలు. మే ఇక జూలై దాకా అనుకోరు అదురి. ఇక జూలై మొత్తం 99 రోజులు అంటున్నాడు, కానీ అది అంత ఈజీ కాదు. 3 మంత్స్. ఇక 3 మంత్స్ అంటే 3 మంత్స్ ఒక 10 డేస్ అనుకోరి ఫర్ ఎగ్జాంపుల్. ఈ 3 మంత్స్లో ఇప్పుడు భూకంపం బదులు కొడతారట అన్న. 3 మంత్స్లోనే రేవంత్ అన్న భూకంపం బదులు కొడతారట. 99 రోజుల టైం తీసుకుంటున్నాడు. మార్చి 10వ తారీఖు నుండి స్టార్ట్ అంటే మ్యాక్సిమం ఏప్రిల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ పూర్తవుతాయి. ఇక మేలో 99 రోజులు పూర్తవుతాయి. కాబట్టి ఈ 99 రోజులలోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెడితే కొంత పార్టీకి పాజిటివ్, ప్రభుత్వానికి పాజిటివ్, రేవంత్ రెడ్డికి పాజిటివ్, జనాలు ఓట్లేస్తారనేది ఇది రెండో టాస్క్. ఇక మూడో టాస్క్ ఏంటి తెలుసా? జిహెచ్ఎంసీ ఎలక్షన్. ఈ 99 రోజుల ప్లాన్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లేవు. ఎందుకంటే జిహెచ్ఎంసీ మొత్తం కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఇది సిటీలో ఉన్నటువంటి ప్రజలు వేయాల్సినటువంటి ఓట్లు. సిటీలో ఉన్నటువంటి ప్రజలు రైతు బంధు ఉండదు కదా వాళ్ళకు, సిటీలో ఉన్న వాళ్ళు పంట పండియరు కదా. ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక ఇది వేరే. మళ్ళీ ఇది ఆగస్టులో పెట్టే ఎన్నిక. ఈ 99 రోజుల యాక్షన్ ప్లాన్ కేవలం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కోసమే అనేది వినబడుతున్న చర్చ. ఇంకోటి, ప్రభుత్వానికి పాజిటివ్ కావాలి, ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత ఉన్నది. అధిష్టానం కూడా సర్వే చేపిస్తే మ్యాక్సిమం 65% కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉందని తేలిందట. ఇక రేవంత్ అనుకో టాస్క్ ఇచ్చిరు హైకమాండ్ అనేది వినబడుతున్న చర్చ. 99 రోజుల టైం ఇచ్చిరు హైకమాండ్ రేవంత్ అన్నకి. 99 రోజులలో మీ పర్ఫార్మెన్సు మీరు నిరూపించుకోవాలి. 99 రోజులలో కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉండొద్దు. మళ్ళీ 99 రోజుల తర్వాత మేము సర్వే చేస్తాం. ఆ సర్వే రిపోర్టు కాంగ్రెస్కు పాజిటివ్ రావాలి. ఒకవేళ కాంగ్రెస్కి పాజిటివ్ రాకపోతే ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు. ఇది రేవంత్ అన్నతో చెప్పిరు హైకమాండ్ అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ, కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఆల్రెడీ ఇప్పుడు అధిష్టానం సర్వే చేపిస్తే తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చిందట. మామూలు వ్యతిరేకత కాదు, ఘోరమైనటువంటి వ్యతిరేకత వచ్చిందట. కాబట్టి ఈ వ్యతిరేకతను పొడగొట్టుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి హైకమాండ్ చెప్పిరు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఆ వ్యతిరేకతను పొడగొట్టుకునేటటువంటి పనిలో రేవంత్ అన్న 99 డేస్ యాక్షన్ ప్లాన్ పెట్టుకున్నాడు. 99 రోజుల యాక్షన్ ప్లాన్. ఈ 99 రోజులలో రేవంత్ అన్న వ్యతిరేకత మొత్తం పొడగొట్టుకుంటాడట. అంటే ఇక జిల్లాలలో రేవంత్ అన్న పర్యటన చేస్తున్నాడు. ఇప్పుడు 33 జిల్లాలలో రేవంత్ అన్న పర్యటన ఏంది తెలుసా? ఇప్పుడు 33 కలెక్టర్లతోటి రేవంత్ అన్న సమావేశం అవుతున్నాడు కదా. కలెక్టర్ సార్లు చెప్తారు రేవంత్ అన్నకు, సారిగో పలాని ఆదిలాబాద్లో వ్యతిరేకత ఉంది, వరంగల్లో వ్యతిరేకత ఉంది, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వ్యతిరేకత ఉంది, ఇట్లా కొన్ని జిల్లాలు ఉంటాయి కదా, ఈ జిల్లాలలో వ్యతిరేకత ఉంది సార్ అని చెప్పి కలెక్టర్లు చెప్పుడుతోటే రేవంత్ అన్న ఎక్కడెక్కడ జిల్లాలలో అయితే కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉందో అక్కడ రేవంత్ అన్న పర్యటన చేస్తాడు. పర్యటన చేయబోతా ఉన్నాడు అన్న. ఆ పర్యటనలో భాగంగానే రేవంత్ అన్న కలెక్టర్లతోటి డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇది వినబడుతున్న చర్చ. ఇప్పుడు ఈ పర్యటన ఎందుకనేది అర్థమైతలేదు, ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్ ఏందనేది అర్థమైతలేదు. కానీ చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట ఒకటే, అధిష్టానం రేవంత్ రెడ్డి టాస్క్ ఇచ్చిర్రు. టాస్క్ ఇచ్చి 99 రోజులలో వ్యతిరేకత పొడగొట్టుకోకపోతే ముఖ్యమంత్రి పదవి పోతుంది అని అధిష్టానమే టాస్క్ ఇచ్చిరు అనేది వినబడుతున్న చర్చ. నేను చెప్తున్న మాట కాదు, బయట సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఒక చర్చ, చాలామంది మాట్లాడుకుంటున్నటువంటి మాటలు. చూద్దాం ఏం జరగబోతుందో. మరి రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది, రేవంత్ అన్న ఎక్కడి దాకా పోతున్నది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.